బత్ శ్రీనివాస్ గారు, పార్టీలు మనం చూస్తా ఉన్నాం. అంటే పార్టీలన్నీ సరే వాదాలు విభేదాలు ఎన్నున్నా ఎన్నికలు అనేసరికి ఎవరి పద్ధతిలో వాళ్ళు ప్రచారానికి దిగుతారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 2 రోజుల క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశాలు పార్టీలతో జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఈ రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తున్నట్టు ఇవాళ రేపట్లు ఇస్తారు. 22 ఈ నెల 22 ఈ వారంలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఫిబ్రవరి 2 లేదంటే మ్యాక్సిమం 3వ వారంలో మున్సిపల్ ఎన్నికలు మొత్తం సింగిల్ ఫేజ్లో జరిగిపోతాయి రాష్ట్రంలో అని చెప్పి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. నిన్న క్యాబినెట్లో కూడా అదే నిర్ణయం చేసుకున్నారు. సరే, బీఆర్ఎస్ కూడా అంటే బేసిక్గా ఈ రిజర్వేషన్లు పార్టీల పరంగా ఎలాగో ఎక్కువ ఇస్తారు మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ మనం చూస్తే బీసీ రిజర్వేషన్ అయితే హక్కుగా అన్నది దక్కట్లేదు. దాని మీద మీరు పంచాయతీ ఎన్నికలకు కూడా దాన్ని ఒక అంశంగానే తీసుకెళ్లారు, కానీ పెద్దగా ప్రయోజనం కనపడినట్టుగా మనకేం తెలియట్లేదు శ్రీనివాస్ గారు. మరి ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీల్లో అభివృద్ధి లేకపోతే ఇలాంటి అంశాల మీద వెళ్ళబోతున్నారా ఏంటి? బీఆర్ఎస్గా మీ ఎజెండా ఏ రకంగా మున్సిపల్ ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు శ్రీనివాస్ గారు? చెప్పండి. మొట్టమొదటి హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులిద్దరు కూడా నమస్తే. శ్రీనివాస్ గారు నమస్తే సార్. ఇప్పుడు మున్సిపల్ చట్టం 2019 ప్రకారం ఈ తొలిసారిగా 50% మహిళలకు రిజర్వేషన్ ఉండాలి, 50% క్యాప్ మెయింటైన్ చేస్తూ గతంలోనే మా హయాంలో మేము కూడా ఇదే విధమైనటువంటి రిజర్వేషన్ ఇచ్చినాం. 1-2% మినహాయిస్తే వాళ్ళు కొత్తగా ఒక కొత్త పదాన్ని చేర్చిండ్రు. డెడికేషన్ కమిషన్ ఆ సూచనల మేరకు వాళ్ళు కూడా 2011 సెన్సస్ ప్రకారమే 2011 జనాభా లెక్కల ప్రకారమే ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అంటే కొత్త దాంట్లో కొత్తగా ఏమొచ్చింది అనేటువంటిది అయితే మాకైతే కొత్తదనం ఏం లేదు. అయినా కూడా ప్రభుత్వం కొంత ఎస్టీ సామాజిక వర్గాన్ని కొంచెం కుదించి బీసీలకు 1-2% పెంచినటువంటి విధంగా అయితే కనిపిస్తుంది. దాన్ని మనం కాదనలేము. అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము భయపడ్డారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్ చూసి మీరు అనొచ్చు వాళ్ళు ఎందుకు భయపడతారంటే వాళ్ళకి 60% పైచిలకు సీట్లు వచ్చినాయి కదా, మరి వాళ్ళకి ఏం భయం అని అనొచ్చు. నిజమే, ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు మాకు 90% సీట్లు వచ్చినటువంటి పరిస్థితులు ఉండే. ఇమీడియట్ గా వాళ్ళు దాన్ని వెంటనే స్థానిక సంస్థలలో భాగమైనటువంటి జెడ్పీటీసీలను ఎంపీటీసీలను పెడితే ఇదే పరిస్థితులలో మనం 60% మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జెడ్పీ స్థానాలలో 600 మండలాలలో మనం 60% గెయిన్ అవుతాం అనేటువంటి నమ్మకంతో దాన్ని పోస్ట్పోన్ చేసి పట్టణాల వైపు వచ్చింది. పట్టణాలలో కొంత మన వైపు అంతకంటే ఎక్కువ మొగ్గు చూపుతారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏమైనా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి సాధించిండ్రా, ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించిండ్రా, లేదా ప్రత్యేక పట్టణీకరణ కోసం ఏమైనా కొత్త ప్రణాళిక ఏమైనా చేపట్టిందా అంటే ప్రభుత్వం అస్తమానం తన ఆర్థిక స్థితిగతుల గురించి, లేకపోతే కేబినెట్ మంత్రుల వివాదాలతోని, లేకపోతే ఎమ్మెల్యే వివాదాలతోని కాలయాపన చేస్తూ కాలాన్ని గడిపే ప్రయత్నం చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి కోసం లేకపోతే ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం కానీ జరగలేదు. వాళ్ళు ఏమంటారంటే మేము 2 ఉప ఎన్నికలు గెలిచినాం. సహజంగా అధికార పార్టీ కొంత ఎడ్జ్ ఉంటది, అయినా కూడా చాలా స్ట్రాంగ్ పోటీ. అంటే మేము గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉండు, లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితిని బేరీజ్ వేసుకుంటే ఈ రోజు మేము ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఓటమి కూడా విజయానికి చేరువలో ఉండి ఓడినటువంటి సందర్భాలు, లేదా గత ఎన్నికలలో ఉప ఎన్నికల కంటే ముందు జరిగిన వార్షిక శ్రీనివాస్ గారు అంటే సరే ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి, కానీ అంటే ముఖ్యమంత్రి గారు ఒక అగ్రెషన్తో వెళ్తున్న ఇది మనకు కనపడుతుంది. నిన్నే మనం చూసాం ఖమ్మం సభలో ఆయన చాలా కీలకమైన అంటే ఇటు ఎన్టీఆర్కి వైఎస్ఆర్కి ఇద్దరి వారసత్వాన్ని పార్టీలో
తీసుకొస్తున్నాం, వాళ్ళిద్దరు కలిపి పథకాలు ఏదైతే పెట్టారో వాటన్నిటిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వామపక్షాలతో కలిసి ఉన్నారు. పూర్తిగా అంటే ఒక 2034 దాకా కాంగ్రెసే రాష్ట్రంలో అధికారులు ఉంటుందన్న భరోసాను వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల మధ్య కొన్ని గందరగోళాలు, కొంత ఇది ఉన్నా కూడా దాన్ని సరిచేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చాలా పకడ్బందీగా నిన్న 2 వేదికల నుంచి అక్కడ జరిగిన 2 కార్యక్రమాల్లో కూడా స్పష్టంగా దాన్ని చెప్తూ వచ్చారు. అంటే పట్టు పెరుగుతున్నది ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రికి అన్నది స్పష్టంగా మీకు కనపట్లేదా? సార్ నేనేం చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా వసూళ్లు మంత్రుల మనుషులు గనులు పెట్టి వసూళ్లు, లేకపోతే గనులు పెట్టి వసూళ్లు, గనుల కోసం పంచాయతీలు, ఏకంగా వివిధ ఛానళ్లలో వచ్చినటువంటి కథనాల పట్ల స్పందించి జర్నలిస్టులను అరెస్టులు, అంటే ఏ విధమైనటువంటి పరిస్థితులలో ఉంది క్యాబినెట్ అనేది మనందరం గమనించవచ్చు. సరే, అది వాళ్ళ క్యాబినెట్ అంతర్గతం. అంటే క్యాబినెట్ అనేది పరిపాలన అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది. దాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయనే వైఎస్ఆర్, ఆయనే ఎన్టీఆర్, ఆయనే సిపిఎం, ఆయనే సిపిఐ, ఇంకా ఆయనే బీజేపీ కూడా. ఇండైరెక్ట్ గా బీజేపీ మంత్రులు లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు బీజేపీ ఆయన క్లెయిమ్ చేసుకోవట్లేదు, ఆయన క్లెయిమ్ చేసుకుంటుంది ఇంతవరకు. మెల్లగా ఏంటంటే బీజేపీని కూడా క్లెయిమ్ చేసుకునేటువంటి పరిస్థితి. అంటే ఒక బీఆర్ఎస్ మినహాయిస్తే అందరు నేనే దానికి. సరే, అందరు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా, ఒక నాయకుడిగా మీ సమర్థతను చాటుకోవడంలో తప్పలేదండి. మీరు పై చేయి సాధించాలనుకోవడము, సమర్థతను చాటుకోవాలనుకోవడం, దానికి ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించడానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అక్కడ ఖమ్మంలో కొంత టీడీపీ భావజాలం ఉంది అని బతుకుందని నమ్మి టీడీపీ వ్యక్తులు తమకు అనుకూలంగా మారాలని, ఘనమైన నివాళి జరగాలంటే బీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలి, ఇదేనండి మాట్లాడేది. ఈ విధంగా గతంలో టిఆర్ఎస్ నాయకులు కూడా ఆ పిలుపిచ్చారు, కాంగ్రెస్ దిమ్మలు కూల్చమని పిలుపునిచ్చారని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. చాలా మంది విజువల్స్ ఉంటే పెడితే మంచిదే. మేము దిమ్మలు కూల్చమని చెప్పలే, లేకపోతే ఏ రోజు కూడా పార్టీని, ఎదుటి పార్టీని భ్రష్టు పట్టించే మాటలు మేము మాట్లాడలే. అంటే గంటాపత్రంగా చెప్పగలుగుతాయి. అయితే సరే, ఒకవేళ అనలేదు అన్ని ఉంటే మరి దానికి కక్షణ, దానికి ప్రతిగా మనము మంచిని పంచాలి, మంచిని పెంచాలి. కానీ ఈ కక్షలు, కల్మషాలు, మాలిన్యాలు మనసులలో చొచ్చుకుపోయే విధంగా నేను మాట్లాడతా, నాకు అవకాశం ఉంది కదా అనేటువంటిది అయితే భావ్యం కాదు. మీరు చేసిన అభివృద్ధి మాట్లాడండి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు మాట్లాడాలండి, ప్రజలకు ఇంకా మరింత చేరువై మీరు గెలవండి. మీరు ఏదో అన్నారు, ఇంకొక మాట మాట్లాడి ముగిస్తారు శ్రీనివాస్ గారు. 2034 కాదండి, 2075 వరకు కూడా మీరు కాంగ్రెస్ పార్టీని ఉంచి దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా మీరు రాహుల్ గాంధీ గారికి తోడుగుండి, లేదా మీరే ప్రధానమంత్రి అయితే మళ్ళీ తెలుగు ప్రధానమంత్రి అయ్యండి మేము సంతోషపడతాం కదా. మేము సంతోషపడతామండి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు పోటీకి నిలపలే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కోసం ఎంపీగా పోటీ చేస్తున్నట్టే బీఆర్ఎస్ పార్టీ బేషరతుగా మా తెలుగు ఆయన ప్రధానమంత్రి అయిందని మేము కూడా పోటీకి నిలబెట్టి అక్కడ దాకా చాలా చాలా ప్రయాణం ఉందండి. ముఖ్యమంత్రి గారు ఆలోచన అక్కడ దాకా ఉందో లేదో మనకు తెలియదు. తాడూరు గారు నమస్కారం సార్. ఒకవైపు మున్సిపల్ ఎన్నికల శంకారావం మనకు స్పష్టంగా కనపడుతుంది. నిన్న మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలోనే కేబినెట్ దాని మీద ఒక తుది నిర్ణయానికి వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు ఒక 15 రోజులు ఉండరు. ఇవాళ దావోస్ వెళ్ళిపోయారు, అట్నుంచి ఆయన హార్వర్డ్లో ఒక 1 వీక్ పొలిటికల్ క్లాసెస్కి వెళ్తున్న పరిస్థితి. ఫిబ్రవరి 3న వస్తారు. మంత్రులకి దాదాపు ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం బాధ్యతలు కూడా స్పష్టంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అప్పగించే వెళ్ళారు అని మనకు అర్థమవుతుంది. అయితే ఏంటి అంటే ముఖ్యమంత్రి గారి ప్రచార సరళి పంచాయతీ ఎన్నికలప్పుడే ఆయన పట్టణ ప్రాంతాల్లో సమావేశాలు పెట్టి కొంత ఒక వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ రేపు వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1st వీక్ నుంచి 3వ తారీఖు తర్వాత 4వ తారీఖుల నుంచి పల్లె ప్రాంతాల్లో సమావేశాలు పెట్టి పట్టణ ఓటర్లని ఆకర్షించాలి అని ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాల్లో అత్యంత పాపులర్ లీడర్లుగా ఉన్న ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి ఇద్దరిని కలుపుకొని
వాళ్ళిద్దరి భావజాలాన్ని లేదు వాళ్ళిద్దరి ఆశయాల్ని వాళ్ళు పెట్టిన పథకాలని కలిపి కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తున్నది. అలాగే వామపక్షాలు ఏదైతే ఉద్యమాలు చేస్తారో ఆ ఉద్యమాల ఎజెండానే మేము చట్టాలు చేస్తున్నాం, ఉద్యమాల్లో వాళ్ళు ప్రజల కోసం ఏదైతే పోరాటాలు చేస్తున్నారు పేదల కోసం వాటిని కాంగ్రెస్ చట్టాల రూపంలో తీసుకొస్తుందని ఇటు వామపక్షాలు, ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి మొత్తాన్ని కలిపి ముఖ్యమంత్రి గారు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చాలా పకడ్బందీ వ్యూహంతో వెళ్తున్నట్టు కనపడతా ఉంది. ఏంటి బీజేపీ మొన్న పంచాయతీ ఎన్నికల్లో 8 నుంచి 10% మించి గెలవలేదంటా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎంతో కొంత పట్టున్న గెలుపులు, ఇది పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు, ఏ రకంగా ముందుకెళ్ళిపోతున్నారు తాడూరు గారు? డెఫినెట్ గా మీరు అడిగిన దాంట్లో 3 ఒకటి షార్ట్ లైన్ గా ఒకటి చెప్తాను. మీరు అన్నారు కదా విదేశాలకి చదువుకోనికి వెళ్తున్నాడని, బహుశా కేటీఆర్ నేను విదేశాలలో చదువుకొని వచ్చినా అని ఈయన షార్ట్ టర్మ్ కోర్స్ ఒక 1 వీక్ ది మరి విదేశాలలో చదువుకొని వస్తా ఉన్నారు. ఈ కాంపిటీషన్ బిట్వీన్ కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేస్తా ఉన్నాడు. బట్ మై వరీ ఈస్ పబ్లిక్ మనీతో ఒక సీఎం గా మరి యూజ్ చేసుకొని అంత విదేశీ పర్యటన చేసి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి వ్యక్తిగతమైనటువంటి కోర్సెస్ చదవడం అనేది సరే, చదువు అనేది మంచిది, బట్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ స్టేట్ అనేది నా అభ్యంతరం. నాకైతే క్లారిటీ లేదు, ప్రభుత్వం పెడుతున్నదా ఆయన వ్యక్తిగతంగా పెట్టుకున్నారో నాకు తెలియదు. సీనియర్ పొలిటికల్ లీడర్షిప్ ట్రైనింగ్ అని విన్నాను. క్లారిటీ దేవాల్సింది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమే, బట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మరి ఏం చేస్తుందో చూడాలి. నేనేమంటున్నంటే ఇక్కడ పొలిటికల్ టూరిజం మీరు అన్నారు, సమ్మక్క సారక్క దగ్గర ఇది క్యాబినెట్ మీటింగ్ పెట్టినారంటే ఇవన్నీ కొంత మీడియా అట్రాక్షన్స్ లేకపోతే ఈ పొలిటికల్ టూరిజం జరుగుతూ ఉంటాయి. అట్లా దాంట్లో భాగంగా పెట్టిందే ఇది. పెద్దగా సెక్రటరేట్ లేదని కాదు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదని కాదు, అందరు కార్లు వేసుకొని పోయి లోగో దైవ దర్శనం చేసుకుంటారు. వ్యక్తిగతంగా ఫ్యామిలీస్ చేసుకోవాలి యాక్చువల్ గా. సో పనుల పని గవర్నమెంట్ కార్లు, గవర్నమెంట్ ఫెసిలిటీ, గవర్నమెంట్ రూట్ క్లియరెన్స్, గవర్నమెంట్ దర్శనాలు ఉంటాయి కాబట్టి మంత్రులందరూ ఫ్యామిలీస్ తో ఎట్లాగో వెళ్తారు అని చెప్పి ఈ క్యాబినెట్ వంక పెట్టుకుంటే దాని మీద గవర్నమెంట్ సొమ్ముతో క్యాబినెట్ ఖర్చులతో అవన్నీ కూడా చూపిస్తారు కదా. మీకు తెలియంది ఏముంది. సరే నేను ప్రతి దాంట్లో ఇది చెయ్యొద్దు, బట్ తెలంగాణ చాలా అప్పులపాలైంది కాబట్టి నేను ప్రతి రూపాయికి విలువ ఉంటుంది, పబ్లిక్ పేడ్ ట్యాక్స్ అమౌంట్ అని చెప్పి మాట్లాడతా ఉన్నాను. మంత్రులు కార్లు కూడా లెక్కేయాలంటారు. డెఫినెట్ గా మోడీ గారు చాలా విదేశీ పర్యటనలు, కొన్ని వందల విదేశీ పర్యటనలు చేశారని ఎందుకు వెళ్తా ఉన్నారు చెప్పండి మీరు? బయలాటరల్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానీ, G20 సమావేశాలు కానీ, ఇవాళ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ లో ఏ రకంగా ఉంది, ద పర్పస్ఫుల్ విజిట్ కదా. సో ఇది కంప్లీట్ ఎట్లా అవుతుంది చెప్పండి. రెండోది మీరు అన్నారు సిపిఐ పార్టీలో వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మీకు అందరికీ తెలుసండి, సిపిఐ పార్టీ సేమ్ ఆర్ఎస్ఎస్ పుట్టినటువంటి సంవత్సరంలోనే 1920 పూర్తి చేసుకున్నాయి. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి. బట్ ఆర్ఎస్ఎస్ గ్రాఫ్ ఏ రకంగా శాఖలు విస్తరిస్తా ఉన్నాయి, సిపిఐ ఏ రకంగా కనుమరుగు అవుతా ఉందో ఈ దేశంలో మనం చూస్తా ఉన్నాం. అండ్ సిపిఐ చాలా ఫేస్ చేసింది. రష్యన్ లో విదేశీ మూలాలతో విదేశంలో పుట్టినటువంటి కమ్యూనిజం ఇది. రష్యాలో పుట్టి ఆ తర్వాత మావోగా లెనిన్గా 2 చీలిపోవడం కూడా జరిగింది చైనా ఇన్ఫ్లుయెన్స్ తో. రష్యా ఫస్ట్ ఉండింది ఇన్ఫ్లుయెన్స్ సిపిఐ మీద, ఆ తర్వాత మార్క్స్ చైనా వచ్చిన తర్వాత మనకు సిపిఎం గా విడిపోవడం, ఆ తర్వాత చీలికలు పేలికలుగా మారిపోవడం. 2 వీటికి అనేక సంస్థలుగా విడిపోయింది, బట్ చీలికలు పేలికలుగా విడిపోయింది. ఆర్ఎస్ఎస్ ఏమో అనేక సంస్థలుగా ఎక్స్పాండ్ చేసుకున్నది. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఎస్ఎస్ అండ్ సిపిఐ. సో ఐడియాలజీని విమర్శించినారు. ఈ రోజు నేను ఒకటే చెప్తాను సార్, లోకల్ బాడీస్ ఎన్నికలకు కానీ రాష్ట్ర పరిస్థితుల మీద నేను వస్తా ఉన్నాను. ఈ రోజు ఒక్కటి శ్రీనివాసరావు గారు మీరు ఒక్కటి గమనించండి, ఐఎన్సి అంటే ఐ నీడ్ కమిషన్ ఇన్ ఎవ్రీ కాంట్రాక్ట్, ఇన్ ఎవ్రీ డిసిషన్, ఇన్ ఎవ్రీ ట్రాన్స్ఫర్, ఇన్ ఎవ్రీ అపాయింట్మెంట్. సో అది ఐఎన్సీ గా మారింది. ప్రస్తుతానికి డిబేట్ లో కాంగ్రెస్ ప్రతినిధి అలాగే వామపక్షాల ప్రతినిధి లేరు. తాడూరు గారు విమర్శలకు సమాధానం మీరు ఒకళ్ళతో తీసుకోవచ్చు. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి మాట్లాడినారు. అందులో మీరు చెప్తూ కూడా బిఆర్ఎస్ పార్టీ పల్లెలలో ఏ రకంగా చేసిందని, దానికి నేను అంటా ఉన్నాను భ్రష్టాచార్ రాష్ట్ర సమితి, బిఆర్ఎస్ మీన్స్ భ్రష్టాచార్ రాష్ట్ర సమితి. సో ఇది ఈ 2 కలిసి
ఈ తెలంగాణని దోపిడీ దొంగల్లాగా పడి మోసుకుపోయినారు అనేది నేను చెప్పగలుగుతాను. Okay. ఎందుకంటే ఇది సీఎం మాటలు చెప్తున్నా నేను, మళ్ళీ నన్ను అనుకున్నారు ఏది చెప్పులు ఎత్తుకపోయేటట్టున్నారు, నన్ను చెప్పులు గుంజుకపోయేటట్టున్నారు, నా చేతిలో చిల్లి కావలేదు, నన్ను కోసినా నేను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వలేను, ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారు. Okay. ఇక కమ్ టు ది పాయింట్, ఈ రోజు మ్యూట్ పాయింట్ మున్సిపల్ ఎన్నికలు, ఇది రాజ్యాంగపరమైనటువంటి ఎన్నిక, అనివార్యపు ఎన్నిక అయినా కోర్టుల ద్వారా ఏదో రకంగా రిజర్వేషన్ చేయాల్సి ఉంది, డీలిమిటేషన్ చేయాల్సింది అని కాలయాపన చేసినారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక మార్లు లోకల్ బాడీ ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేసినారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు కళ్ళు తెరిచి ఇప్పుడు ఎన్నికలకు పోతా ఉంది. 6 నెలల లోపలనే పెట్టాలనేది మా శ్రీనివాసరావు గారి పోరాటం కూడా మీరు వివిధ ఆర్గనైజేషన్ లో చేసినప్పుడు. సో కానీ చెయ్యట్లేదు. సరే, నిధులు విధులు ఈ రోజు కేవలం ఎన్నికలు ప్రజల మీద ప్రేమతో గాని లోకల్ బాడీస్ ని పటిష్టపరచడానికి కాదు, కేంద్రం ఇచ్చేటటువంటి నిధులు మున్సిపాలిటీకి దాదాపుగా 9,000 కోట్లు, గ్రామాలకి 3,500 కోట్లు, 15th ప్లానింగ్ కమిషన్ నిధుల కోసమే ఈ ఎన్నికలు, 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసం మాత్రమే ఈ ఎన్నికలు తప్ప ప్రజల మీద ప్రేమతో కాదు. సో నేను తప్పకుండా చెప్పగలుగుతా ఉన్నాను, మున్సిపాలిటీస్ పార్టీ గుర్తుతో ఉంటుంది, పట్టణాలలో బీజేపీ ఉంటది అనేది ఇప్పుడు వక్తలు మాట్లాడుతా ఉన్నారు. సో కాబట్టి మేము పట్టణాలలో రేపు బెటర్ పర్ఫార్మెన్స్ పరిస్థితి మీకు తప్పకుండా. మొన్న జిహెచ్ఎంసీలో అసలు పోటీయే చేయలేదు ఏది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ఏమో ఎంఐఎం 2 కలిసి పోటీ చేసినాయి. మరి ఎంఐఎం ను నిలువరించాలంటే ఇవాళ బీజేపీ పార్టీయే ఉండాలి. దారుసలాంతో పరిపాలన కావాలా, దారుసలాం నుంచి పరిపాలన కావాలన్నా, జిహెచ్ఎంసీ నుంచి పరిపాలన కావాలా, మేయర్ ఒక రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్తున్నారు దేశాన్ని కాపాడుకోవాలంటే ఎంఐఎం నుంచి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ కా షాన్ ఒక ఖాన్ మేయర్ కావాలా, హైదరాబాద్ కా షాన్ కమల్ సే హోతా అనేది రేపు ప్రజలు నిర్ణయిస్తారు. తెలంగాణ మే అంధేరా చటేగా, సూరజ్ నిక్లేగా, కమల్ ఖిలేగా. ఎన్నికల నినాదాలు కూడా సిద్ధం చేసుకున్నారు శ్రీనివాస్ గారు. మళ్ళీ నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు పూర్తయిన ఉత్సాహంలో తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకి సంసిద్ధం అవుతుంది. నిన్న మేడారంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు వీలైనంతగా ఫిబ్రవరి 3rd వీక్లో జరపాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తున్నది. ఇప్పటికే మున్సిపాలిటీలకు సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించి వార్డుల పునర్విభజన, అలాగే రిజర్వేషన్ని రాష్ట్ర ఎన్నికల సంఘంకి రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసిన పరిస్థితి. ఎన్నికల రిజర్వేషన్లు ఖరారైనాయి. దాదాపు టోటల్గా మున్సిపాలిటీలో 34% బీసీలకు రిజర్వ్ చేశారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో దాదాపు 40% రిజర్వ్ అవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా గడువు పూర్తి కానటువంటి 116 పూర్తి అయినటువంటి 116 మున్సిపాలిటీలు, అలాగే 7 కార్పొరేషన్లకి ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికలు జరిగే పరిస్థితి కనపడుతుంది. ఈ నెల 22, 25 తారీఖుల్లో నోటిఫికేషన్ వెలువడొచ్చు అన్నది స్పష్టంగా మనకు అర్థమవుతున్న అంశం. ఇదే అంశంపై వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాను. చర్చలో మనతో పాటు రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు మనతో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో బొత్స శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే తాడూరు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, నుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కోఆర్డినేటర్, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. నమస్తే అండి. రెహమాన్ గారు, మనం చూసాం అంటే సరే వీటి టర్మ్ అయిపోయి 2 ఏళ్ళు అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇంకొంచెం ముందు పెట్టుంటే బాగుండేదన్నది ఒక అంశం చర్చలో ఉన్న. రిజర్వేషన్ల కోసం ఒక ప్రయత్నం జరిగింది, ముఖ్యంగా పంచాయతీలకు సంబంధించి అయితే 42% రిజర్వేషన్ ఇవ్వాలని. బట్ పట్టణ ప్రాంతాల్లో కొంత ఇబ్బంది తక్కువ ఉంది, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ ఉంటారు కాబట్టి. దీని వరకు చూసుకుంటే మనకి హైదరాబాద్ నగరంలో 40% వస్తుంది జిహెచ్ఎంసీలో బీసీలకి. మున్సిపాలిటీలో ఓవరాల్గా యావరేజ్గా తీసుకుంటే 34% ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిందో దాని ప్రకారం ఇస్తున్నామని చెప్తున్నారు. అలాగే మొన్న పంచాయతీలు 60% గెలిచామన్న ఊపుతో, అలాగే 2 ఉప ఎన్నికలు జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉత్సాహంగా ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నది. వీటిలో కూడా అత్యధికం క్లెయిమ్ చేసుకోవాలి, గెలవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతుంది. ఏంటి బ్రాడ్గా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లో మీ అబ్జర్వేషన్స్ ఏంటి? శ్రీనివాస్ గారు, మీకు అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు అన్నట్టుగా కొంత ఆలస్యం అయినప్పటికీ కాస్త బీసీలు గణనీయంగానే మనకు వార్డులు, రిజర్వేషన్లు, మేయర్లు ఇదంతా చూసినప్పుడు కనిపిస్తా ఉంది.
ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోనో కొంత ఆలస్యంగా జరగడం చూస్తున్నాం. వాళ్ళకి అనుకూలమైన సమయం కోసం ఎదురు చూస్తారులేండి. అంతే అంతే, పార్టీలు ఏమన్నా లేకపోతే ఎవరు అధికారంలో ఉన్నా దాదాపుగా అట్లానే ఉంటాయి. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా అంటే అన్ని రాజకీయ పార్టీలు ఒక రకమైనటువంటి సంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా చూస్తున్నాం. ఎవరెన్ని గెలిచిన వరకు మేము బాగానే గెలిచాం బీజేపీ మినహా మిగిలిన పార్టీలన్నీ దాదాపుగా సంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా చూస్తాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు అనే వరకు అది ఒక పర్సనల్, రాజకీయాలకు అతీతము, సింబల్ ఉండదు. ఇది సింబల్ తో జరుగుతున్నటువంటి ఎన్నికలు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి డెడికేషన్ కమిషన్ బీసీలకు ఎక్కువ శాతం ఉండాలని ఆయన ముందు నుండి వాదించుతూ వచ్చారు. ఆయన రెడ్డి కమ్యూనిటీ పుట్టిన బీసీల పక్షపాతిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఎక్స్పర్ట్ అంతా ఆయన్నే చూశారు. దీంతో కనీసం ఈసారైనా తీసుకురావాలన్నటువంటి ఓ పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళినట్టుగా కనపడుతుంది. దాదాపుగా వాళ్ళు అనుకుంటున్నటువంటి పర్సెంటేజ్ అయితే పెరిగింది. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం కోసం మొదటి మెట్టు స్థానిక సంస్థల ఎన్నికలేనండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అడుగు ముందు పడిన తర్వాత వాళ్ళు రాజకీయంగా అరగేట్రం చేయడానికి ఒక దిశ అనేది మొదలవుతుంది. నిజానికి ఇది ఈ వ్యవస్థలో వాళ్ళు ఒక అడుగు పడడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. చాలా కాలంగా ఈ స్థానిక సంస్థలే కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీలే కావచ్చు, చట్టసభల్లో అయితే మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అడుగు పట్టని కులాలు కూడా చాలా ఉన్నాయి శ్రీనివాస్ గారు. మొత్తానికి ఓవరాల్ గా చూసినప్పుడు మరి ఒక మంచి కసరత్తే జరిగింది. డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కానీ లేకపోతే అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ కు మద్దతు ఇచ్చాయి. 50% ఉమెన్ రిజర్వేషన్ కూడా మనకు కనపడతా ఉంది. డెఫినెట్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ కావాల్సిందే. అంటే ఇప్పుడున్నటువంటి ప్రొఫార్మాలో కాకుండా ఉమెన్ ఇంకా స్వతంత్రంగా ఎదగాలి. ఖచ్చితంగా ఉమెన్ బయటకు వచ్చి మాట్లాడాలి, రాజకీయంగా ఎదగాలి, స్వతంత్ర ఇప్పుడు 50% ఉన్నా పలానా వాళ్ళ కూతురు, పలానా వారి భార్య, కోడలో, చెల్లెలో ఇది తప్పితే ఇంకొక అర్హత తక్కువ మనం గమనిస్తే. ఇది నిజానికి దురదృష్టకరం. నిజానికి మహిళలు చాలా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. పురుషాధిక్యత ప్రపంచం ఇది ఇండెఫినెట్ గా మనం ఒప్పుకోవాల్సిందే. కాబట్టి మనం ఈ మార్పు దిశగా మహిళలు కూడా రావాలి. ఇప్పటికే చాలా మంది మహిళలు చదువుకుంటూ కొంత ఆసక్తి కూడా కనబరుస్తున్నారు. వాళ్ళు పూర్తి అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో కానివ్వండి, లేకపోతే స్థానిక సంస్థల్లో కానివ్వండి, అంటే 73-74 రాజ్యాంగ సవరణల్లో కూడా ఆ మహిళల్ని ఎంపవర్ చేయాలనేటువంటి అంశం చెప్పినారు. కానీ అది ఆచరణలో మనకి ఎక్కడ కనబడతలేదు. మీరు ఇంతకు ముందు అన్నట్టుగా అంటే ఎక్కడ సంతకం పెట్టాలో పురుషులే నిర్ణయించేటువంటి పరిస్థితి ఉంది. అధికారులకు కూడా ఇదే పరిస్థితి ఉంది శ్రీనివాస్ గారు. చాలా మంది మహిళా అధికారులకు ఈ పరిస్థితులు పోయి ఒక చక్కటి సమాజం ఏర్పడాలంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా అవసరం. ఖచ్చితంగా స్థానిక సంస్థలకు మీరు అన్నట్టుగా ఆలస్యం జరిగినప్పటికీ త్వరితగతన ఎన్నికలు పూర్తయి ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఎన్నికలు జరిగి ఒక మంచి స్థానిక రాజ్యాలు ఏర్పడాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, మళ్ళీ వస్తే రెహమాన్ గారు, అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించి సరే పథకాలు రాష్ట్రంలో మహిళలకి పెన్షన్లు అయితే లేదా ఇంకొకటి రైతు బంధు, ఆర్టీసీ ఫ్రీ బస్సు ఇవి నడుస్తూ ఉన్నాయి. పథకాలతో సంబంధం లేకుండా పట్టణ ప్రాంతాల ఓటర్లు కొంత డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో కొన్ని వరంగల్ ఖమ్మం ఇలాంటివి లేవు, కానీ కరీంనగర్ కానీ ఇలాంటి పెద్ద పట్టణాలు లేదు కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతాలు కానీ వీటిల్లో కొంత అభివృద్ధి ఆస్పెక్ట్లో కూడా ఓటర్లు కీన్గానే చూస్తారు. సో ఈ బ్యాక్డ్రాప్లో ఇప్పుడు 2 ఏళ్ల టర్మ్ పూర్తి అయిపోయింది. సో ప్రభుత్వానికి ఇంకా అయితే ఒక పాయింట్ ఇందాక అందరూ అన్న మిత్రులు అన్నమాట, అధికారులు ఉన్న పార్టీకి ఓటేయాలన్నది ఒకటి ఎందుకో పనులు అవుతాయనో మరొకటో అదొకటి, అది రైటా రాంగ్ అనేది పక్క పెడితే ఆ ట్రెండ్ కూడా మనకి చాలా సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూల వాతావరణమైనా నిజంగా మున్సిపాలిటీల్లో ప్రభుత్వం కొంత చేయటానికి సన్నద్ధంగా ఉండటం కానీ చేసింది కానీ మీకు ఏమైనా కనపడుతుందా రెహమాన్ గారు? ఇప్పుడు నిజానికి జిహెచ్ఎంసీ పరిధిలో కొంత అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బాగానే అభివృద్ధి చేసిందండి. స్లమ్స్ లో ఉండే సమస్యలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అవి పక్కన పెడితే కాస్త అంటే హైదరాబాద్ నగరాన్ని పెంచడంలో పోటీ పడ్డాయి. అంటే చాలా కాలంగా
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో పోటీ అనేది జరుగుతా ఉంది. ఇప్పుడు మనము రోడ్ల అభివృద్ధిని అట్లానే చాలా చోట పెద్ద వెల్స్ తవ్వారండి రోడ్స్ మధ్యన. మనకు ఖైరతాబాద్ చౌరస్తా బంజారా హిల్స్ లింక్ దగ్గర కూడా చూస్తే అంటే రెయిన్ వాటర్ పోవడానికి తవ్వారు. మీరు అంటున్నట్టుగా సహజంగా ప్రభుత్వాలు ఏమున్నా స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి ఏవైనా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అంటే ఇంకో 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటది కదా, ప్రతిపక్ష అభ్యర్థుల్ని గెలిపించుకుంటే యాక్సెస్ ఉండవు, నిధులు రాలేవు, పనులు చేయించుకోలేరు. కాబట్టి ఆ ఓడిపోయిన వాళ్ళు ఇన్ఛార్జీలు ఉంటారు కదండి చాలా చోట్ల, ఎమ్మెల్యేలు కూడా. కాబట్టి అంటే అధికార పార్టీలో ఉంటే తప్ప అభివృద్ధి జరగదు అనేటువంటిది చాలా కాలంగా, అంటే పార్టీలు ఏవి అధికారంలో ఉన్నా చాలా కాలంగా ఈ స్లోగన్ అనేది కనపడతా ఉంది. కాబట్టి అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటది. అట్లానే ఇంతకుముందు బీజేపీ మిత్రులు అన్నట్టుగా ఈ హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కోర్స్ గురించి ఆయన ప్రస్తావించారు. అంటే అధికారంగా ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారము, అంటే జనవరి 19 ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఇది పర్సనల్ ఎన్రోల్మెంట్, ప్రభుత్వ అంటే ట్యాక్స్ పేర్ డబ్బులతో నేను కోర్స్ చదవడం లేదని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటన చేశారు. అట్లానే ఆయన సిపిఐని నిందించారు. సిపిఐ 100 ఏళ్లలో ఏం చేసింది అనేది అడిగారు. ఆర్ఎస్ఎస్ మేము శాఖోపశాఖలుగా విస్తరించామన్నారు. 100 ఏళ్లలో అది పుట్టగానే ఎంఎన్ రాయ్ నేతృత్వంలో ఈ దేశంలో ఆదర్శవాదాన్ని నేర్పించింది సిపిఐ. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది, సంపూర్ణ స్వాతంత్రాన్ని తీర్మానం చేసుకున్నది, సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని విస్తృతంగా ఈ మొత్తం తెలంగాణ ప్రాంతంలో నడిపించింది, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడింది, గడిలకు వ్యతిరేకంగా పోరాడింది, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడింది, దున్యవానికి భూమి కావాలన్నది, 10 గంటల విధానం కావాలన్నది, సింగరేణిని ప్రభుత్వ రంగంలో ఉంచాలని పోరాడింది, అట్లానే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడింది, సమాచార హక్కు చట్టం కావాలని పోరాడింది. ఇవన్నీ చేశారు కానీ ఓట్ల రూపంలో ఇప్పుడు తాడూరు గారు లాంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఓట్ల రూపంలో పెరగలేకపోయారు అన్నది పాయింట్. ఇప్పుడు సుందరయ్య గారు గాని చంద్రరాజేశ్వరరావు గాని పార్లమెంటేరియన్ గా కూడా వాళ్ళకి చరిత్ర ఉందండి. ప్రతిపక్షంలోనే ఉండొచ్చు. ఇప్పుడు మనకి సోమనాథ్ చటర్జీ గారు, సోమనాథ్ చటర్జీ గారు, ఇంద్రజిత్ గుప్తా గారు ఇలాంటి ఆయన ఆ పదవికి ఎట్లాంటివన్నీ తీసుకొచ్చారు అంటే వాళ్ళకి హోమ్ మినిస్టర్ ఇచ్చినప్పుడు ఈ దేశంలో హోమ్ మినిస్టర్ ఎట్లా నడిపించారు అనేది డెఫినెట్ గా చరిత్ర అండి. అంటే అధికారాలు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ అధికారంలో ఉన్న ఈ 10 ఏళ్లలో చేసిన ఒక్క పని చెప్పమనండి. వారు తాడూరు గారు ప్రస్తావించారు, సరే మీరు ఆశ చేయండి. మళ్ళీ ఇది బీజేపీ వర్సెస్ సిపిఐ కాదు, ఆర్ఎస్ఎస్ వర్సెస్ సిపిఐ చర్చ కాదు. అంటే డెఫినెట్ గా అంటే ఈ సిద్ధాంతం ఏ దేశంలో పుట్టింది అనేది కాదండి, మంచి ఎక్కడున్నా తీసుకోవాల్సింది. మనం వాడుతున్నటువంటి ఇంటర్నెట్, మొబైల్స్, సైన్స్, టెక్నాలజీకి దేశాలు ఏముంటాయండి. మార్క్సిజం అనేది ఒక సైన్స్, సిద్ధాంతం అది ప్రపంచవ్యాప్తంగా ఉంటది. అంటే ఈ దేశంలోనే ఉండాలి, ఈ బ్రాకెట్ లోనే ఉండాలి అనేది ఎట్లుంటది. డెమోక్రసీ కూడా కాదు సార్, మనం డెమోక్రసీని ఫాలో అవుతున్నాం. డెమోక్రసీ ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలు చూసి మనం తయారు చేసుకున్నాం, అంతే కదా. అదే మనది రాజరికమే కదా. డెఫినెట్ గా మంచికి టెక్నాలజీకి సైన్స్ కి అనేది ఎల్లలు ఉండవండి. ఓకే రైట్. ఒకసారి కాదు సార్, అంటే ఈ ముఖ్యమంత్రి గారి వెర్షన్ ఇది కూడా మీరు ఒక మాట చెప్పండి రేమన్ గారు. అంటే ఒక పొలిటికల్గా ఏదో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, ట్రెడిషనల్గా కాంగ్రెస్ ఓట్ అన్నట్టే కాకుండా వామపక్షాలు ఎన్టీఆర్ పథకాలు అమలు చేసి వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నాం అన్న చెప్పడంలో, సరే ఖమ్మం ప్రాంతీయంగా అక్కడ తెలుగుదేశం ముఖ్యమంత్రి మాట్లాడితే అది స్టేట్ వైడ్ న్యూస్ కదా, ఖమ్మం వార్త కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఎన్టీఆర్ని అభిమానించే లేదు తెలుగుదేశం రాష్ట్రం విడిపోక ముందు లేదు బీఆర్ఎస్ రాకముందు రాష్ట్రంలో 2 మేజర్ పార్టీస్ కదా, కాంగ్రెస్ టీడీపీ. సో ఇద్దరి నాయకత్వాన్ని కలుపుకొని వెళ్తున్న ఒక ఇది ఇవ్వటానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి వారసత్వంగా ఈ ఇప్పుడు పార్టీ ముందుకెళ్తుంది కాంగ్రెస్ అని చెప్పి. అలాగే వామపక్షాల ఖమ్మంలో కానీ నల్గొండ కానీ కొన్ని జిల్లాల్లో బలంగా ఇప్పటికీ కొంత ఓట్లు పెద్ద లక్షల్లో లేకపోయినా క్యాడరు కొంత ఒక భావజాలం ఉన్న ప్రాంతాలు. సో ఈ మొత్తాన్ని గుదిగుచ్చి ఒకటిగా తీసుకెళ్లే ప్రయత్నం చేయటం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు డెఫినెట్ గా శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎన్టీ రామారావుకు సంబంధించి
అంటే కొంత రాడికల్ నిర్ణయాలు ఆయన కూడా తీసుకున్నారు. అంటే పట్వారీ వ్యవస్థను రద్దు అట్లాని ఈ రోజు మనకు అనిపించకపోవచ్చు కానీ ఆకలి కేకలు ఉన్న ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యం అనేది మామూలు విషయం కాదండి. అంటే అసలు గ్రామాలలో తెల్ల రేషన్ కార్డు దొరకడం ఒకటిను, అట్లానే ఆ ₹2 కిలో బియ్యం కోసం ఉండే క్యూ లైన్లను కూడా మనం చూసినాం. దాన్ని కంటిన్యూస్ గా మేము సన్న బియ్యం ఇస్తున్నాం, పేదవాడి కడుపు నింపడానికి చేస్తున్నాం అని అన్నారు. అట్లానే రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన మార్క్స్ కూడా వేశారండి కొన్నింట్లో. అంటే వీళ్ళిద్దరి సిద్ధాంతాలు రాజకీయాలు మనం పక్కన పెడితే ఆరోగ్యశ్రీ అనేది మామూలు పథకం కాదండి. ఫీజు రియంబర్స్మెంట్ గానీ ఇట్లాంటివి రాజశేఖర రెడ్డి గారు కూడా చారిత్రాత్మక నిర్ణయాలు చాలా తీసుకున్నారు. మంచి ఇప్పుడు బీజేపీలో ఉన్నా ఆర్ఎస్ఎస్ లో ఉన్నా ఎక్కడున్నా మంచిని తీసుకోవడం తప్పు కదండి. అందులో నుంచి కూర్పు చేసుకోవడం అనేది ఏం తప్పేం కాదు. కాబట్టి రాజశేఖర రెడ్డి ఆదర్శాలని అట్లానే ఎన్టీ రామారావు ఆదర్శాలని నేను తీసుకొని ముందుకెళ్తానని చెప్పడం తప్పేం కాదు. అంటే నిరాడంబరత ఇదంతా కొంత ఎన్టీఆర్ నేర్పించారు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం గుడిసెలో కూర్చోబెట్టి కేబినెట్ చేసినటువంటి చరిత్ర కూడా ఆయన ఉంది కదండి. గండిపేటలో గుడిసెలు కూర్చోబెట్టారు వాళ్ళ పార్టీ. డెఫినెట్ గా కొంత నిరంకుశత్వం ఇవన్నీ ఉన్నా ఎక్కడైనా మంచి ఉంది కదా, ఆ మంచిని తీసుకోవడం అయితే తప్పు కాదు. రైట్ సార్, మళ్ళీ వస్తాను. మనతో ఇందిరా శోభన్ గారు ఫోన్ లో జాయిన్ అయ్యారు. ఇందిరా గారు నమస్కారం. ఇందిరా గారు నమస్కారం. ఏంటి నిన్న మేడారంలో కేబినెట్ సమావేశం జరిగింది. మున్సిపల్ ఎన్నికలకి శంకారావు పూరించినట్టుగా ఫిబ్రవరి 3rd వీక్లో ఎన్నికలు ఉంటాయి అన్నట్టుగా స్పష్టత వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద రాజకీయ ఏమంటారు యవనిక తయారు చేసి పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం, ఎన్టీఆర్ గారి నాయకత్వం ఇద్దరిలో ఉన్న మంచిని ఇప్పుడు కాంగ్రెస్ ముందుకు తీసుకుపోతుంది. అలాగే వామపక్షాల ఎజెండా ఏదైతే ఉందో, వామపక్షాలు ఉద్యమాలు చేస్తే వాటిని కాంగ్రెస్ చట్ట రూపంలో తీసుకొస్తుందని మొత్తంగా ఓట్ బేస్ భారీగా పెంచుకునే ఒక వ్యూహ రచన అనుకోవాలా ఇందిర గారు? లేదంటే సహజంగా ఆయన తెలుగుదేశం నుంచి వచ్చారు, సరే కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఆస్తి, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు, ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఆ ప్రాంతంలో ఉన్న సోదరులకు మీకు అలాగే కదా, లీడర్ అనేవాడికి ఒక విజన్ ఉండాలి. సో రేవంత్ రెడ్డి గారికి ప్రజాపాలన దళపతిగా ప్రజల నుంచి ఏది మంచి అయితే దానిని ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మంచిని తీసుకుంటున్నారు. అలాగే ఎన్టీఆర్ చేసినటువంటి మంచి పనుల విషయాలు అయి ఉండొచ్చు. సో జనరల్ గా లెఫ్ట్ అంటే జెండాలు పడతారు, ప్రొటెస్ట్ చేస్తారు, ఇవన్నీ వాళ్ళు చేసేటువంటి పవర్ పాలిటిక్స్ కన్నా కూడా ప్రజా సమస్యలు ఎత్తడంలో జనరల్ గా లెఫ్ట్ వాళ్ళు ముందు ఉంటారు, ముందు నుంచి కూడా. సో అట్లాంటి విషయాలు ప్రజల సమస్యల మీద దృష్టి చేసినట్లయితే డెఫినెట్ గా చట్టరూపం చేయడం కోసం ఆ ప్రయత్నం చేస్తామని ఆ కంటెస్ట్ ఆ లైన్ లో మాట్లాడినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో అల్టిమేట్ గా లీడర్ ఎప్పుడూ కూడా ప్రజలకు కావాల్సిన విషయాలను ఇంప్లిమెంట్ చేస్తారు. సో పాలిటిక్స్ లో ఎప్పుడూ కూడా ఓట్ బ్యాంకింగ్ కాకుండా, సో కేసీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేశారు. ఆయన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడం వల్ల ఏంటంటే ప్రజల్లో తిరస్కరణకు గురైనారు. సో ఎంతసేపు ప్రజలకి ప్రభుత్వ సొమ్ము ద్వారా ప్రజలకి డబ్బు ఇవ్వాలి, ఆ డబ్బు రూపైనా ఓట్లు తీసుకోవాలని ఆలోచించారు ఆయన. బట్ రేవంత్ రెడ్డి అట్లా కాదు. సో ఇవాళ ఒక విజన్ ని క్రియేట్ చేస్తూ ఆ విజన్ ని భావితరాల భవిష్యత్తుకు అందించాలన్న ఒక మంచి ఆలోచనతో ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ ఉండొచ్చు, పాలసీ మేకింగ్ అయి ఉండొచ్చు. సో ఇట్లా కొన్ని అంశాల పట్ల తనకు ఒక క్లారిటీ ఉంది. సో కాబట్టి వాటిని ఎక్కడికి వెళ్ళినా కూడా వాటిని పదే పదే రిపీట్ చేసి మాట్లాడుతున్నారు. సో పిల్లలకు మనము ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి విద్యను, విజ్ఞానాన్ని, స్కిల్ ని అందించినట్లయితే సో వాళ్ళ కాళ్ళపైన నిలబడడానికి ఒక స్కోప్ ని మనము ఇచ్చిన వాళ్ళం అవుతామని బలంగా నమ్మినటువంటి. సో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకున్నట్లయితే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి పాలసీ మేకింగ్ చేశారు. అది ఆరోగ్యశ్రీ అయి ఉండొచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ అయి ఉండొచ్చు. సో అట్లా ఎన్టీఆర్ గారు తీసుకున్నట్లయితే పేదవాడికి కావాల్సినటువంటి వాళ్ళకంటే చిన్న చిన్న విషయాలు పట్ల ఇప్పుడు ఆ రోజు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పింఛన్ ఇంట్రడ్యూస్ చేసి చూశాను. తర్వాత దానితో పాటు పేదలకి రేషన్ కార్డు బియ్యాన్ని వాళ్ళకి వాళ్ళకి ₹2 బియ్యం ఇవ్వాలని ఒక లైన్ అయి ఉండొచ్చు. సో ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఏదైతే అది పటేల్ పట్వారీ వ్యవస్థ తీసేసి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తూ ఎంఆర్ఓ వైపుకి దాన్ని కన్వర్ట్ చేయడం అయి ఉండొచ్చు. సో ఇట్లా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు అని అంటే ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అనే విధంగా కాకుండా శాశ్వతమైనటువంటి మార్కు దిశగా
పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రతిసారి చెప్తున్నారు నాకు చిన్న ఏజ్ లో అవకాశం వచ్చింది, ఎంతో ఉన్నప్పుడు నాకు అవకాశం వచ్చింది. అయితే ముఖ్యమంత్రి గారు కాదు ఇందిర గారు, నాకేమో శత్రువులు ఎవరు లేరు, ఉన్న ఒక శత్రువుని ఫామ్ హౌస్కి పంపించేసి అని చెప్తారు. మళ్ళానేమో దిమ్మెలు కోల్చాలి కాదు దిమ్మెలు కోలాలి అంటే కోల్చమనే ఉద్దేశం, లేకపోతే గతంలో వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము అలా చేస్తున్నామనే ఏంటి? ఇప్పుడు పదే పదే ఎదుటి వారిని తిట్టడం వల్ల మనకు వచ్చేది ఏమి లేదు. మనం చేసే పని అంటే ప్రతిదానికి కూడా వర్క్ డిఫైన్. నేనంటే రేవంత్ రెడ్డి గారు ఏంటి అనే దాన్ని ఒక మాటలో చెప్పాలి అని అంటే నా వర్క్ నన్ను డిఫైన్ చేయాలని చెప్తున్నారు. కాబట్టి నా శత్రువుని నేను తిట్టాల్సినటువంటి అవసరం లేదు, నేను చేసే పని రూపంలో అది జరుగుతుందని చెప్తున్నారు. సో గద్దెలు ఆటోమేటిక్ గా నేను గుంచాల్సిన అవసరం లేదు. నేను మంచి చేసినప్పుడు ప్రజలే వాళ్ళ గద్దెలు కూలగొడతారు, కాంగ్రెస్ గద్దెలు నిలబెడతారని చెప్పారు అక్కడ. సో కాబట్టి ఒక మంచి పని చేయాలి అన్న విజన్ ఉండాలి. రాజకీయాలలో ఉన్నా లేకపోయినా కూడా అది పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజల కేంద్రకంగా పని జరగాలన్నది మాత్రము రేవంత్ రెడ్డి గారు పదే ఆ విషయాన్ని ఉటంకిస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా పని చేస్తున్నారు. సో నిన్న సిపిఎం వేదిక చూస్తున్నా మీకు, అలాగే జనరల్ గా జరిగినటువంటి నిన్న సమ్మక్క సారక దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి విషయాలు చూస్తున్నా. సో ఎన్నడైనా ఒక క్యాబినెట్ ని అంటే ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక సెంట్రిక్ గా ఆ ప్రాంతాన్ని చేసే విధంగా రిప్రజెంట్ చేసే విధంగా అసలు ఏంటి అని దాన్ని ఒక ఐడెంటిఫై చేసే విధంగా ఒక క్యాబినెట్ చేయడం అనేది ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ. సో ఎంతసేపు ఏసీ రూమ్ లే కాదు, ఏసీని వదిలేసి పచ్చదనం బయటకి పరిగెత్తండి అని కూడా చెప్పడం జరుగుతుంది. దాని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. కాబట్టి ఫామ్ హౌస్ లో ఉండి పదే బాబా పామాడుతున్నారు ఇందిరా గారు అక్కడ కూడా ఏసీలు పెట్టారు. ఏసీలు లేకుండా ఎవరు ఉంటారు సార్, అది వేరే చర్చ. ఓకే, అటవీ ప్రాంతంలో పెట్టారు. నేచర్ వైపుకి పరిగెత్తడం నేను చెప్పేది. నేచర్ ఏసీ లేకుండా ఇవాళ రేపు ఎవరో మామూలు పేదవాడి ఇంట్లో కూడా ఓ ఫ్యాన్ తిరుగుతుంది, అది లేదని నేను చెప్పలేను. కానీ ఇందిరా గారు రాహుల్ గాంధీ లారీలో కూడా పెట్టించారు ఇప్పుడు, లారీలో కూడా. ఇందిర గారు కంప్లీట్ చేయండి. సో అంటే కేసీఆర్ గారు ఇప్పుడు ఆయన సరిగా నిలబడే పరిస్థితి లేదు, నేను ఆయన శత్రువుని చూస్తాను, నా ప్రతిపక్ష నాయకుడు అని అనుకుంటే ఆయన పాత్ర పోషించినప్పుడు నేను దాని గురించి మాట్లాడతాను. కొన్ని సందర్భాల్లో బాబా మరుదులు లేసి పదే వాళ్ళకి నచ్చిన విధంగా మాట్లాడుకుంటున్నారు. అలాంటి విషయాలు ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళకి సమాధానం చెప్తారనే విధంగా మాట్లాడడం జరిగింది. నిన్న మాట్లాడినట్లు టీడీపీకి సంబంధించినటువంటి ఒక అంశాన్ని అంటే ఆ పార్టీని లేకుండా చేసినటువంటి ఆ సందర్భాన్ని అక్కడ ఉన్న దాన్ని గుర్తు చేస్తూ చెప్పారు. బట్ కొన్ని పేపర్లు ఏకంగా టీడీపీని చేసేవాడిని గద్దెల కూల్చి వాటిని కేసీఆర్ ని అడ్జేయండి అన్న విధంగా ఒక లైన్ అంటే కాంగ్రెస్ వాదిగా ఉండి టీడీపీ గురించి మాట్లాడుతున్నారని దాన్ని ప్రతిపక్షాలు దాన్ని ఎత్తి చూపడం అనేది సరైనది కాదని చెప్పగలరు. అంటే ఆయన గతంలో బహుశా అంటే టీడీపీ నుంచి వచ్చారు, సరే ఇవాళ కాంగ్రెస్ లో వచ్చి ఉండొచ్చు, టీడీపీ నుంచి గౌరవప్రదంగానే ఆయన హోందాగానే బయటకు వచ్చారనుకోండి. ఒక చెప్తున్న పొలిటీషియన్ కి తన వేదికని పూర్తిగా లేకుండా చేసినప్పుడు ఏం చేస్తారు, తన మనుగడ కోసం తన సస్పెండ్ కోసం ఆటోమేటిక్ గా ఇంకో వేదికని చూసుకోవాల్సిన అవసరం తప్పని ఎవరు పార్టీ మారటం అందులో దానిని కూడా వాళ్ళు వక్రీకరించే విధంగా బాబు గారికి టీడీపీకి తనకున్నటువంటి అనుబంధాన్ని ఇక్కడ మరోసారి గుర్తు చేసుకోవాలి. కోణం వేరే ఉన్నది, దాంట్లో కూడా ఏమంటారు గొంగట్లో కూర్చొని అంటారు కదా, ఆ రకంగా ఇవాళ వాళ్ళ రాజకీయాలు మాట్లాడారు. ఇందిర గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్రీనివాస్ గారు ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఏం పెద్ద దీనికి ఏకంగా కేటీఆర్ గారి పేరే ఎన్టీఆర్ గారి పేరు కదా, తారక రామారావు గారి పేరు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు అతిపెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్ గారికి, ఆయన పేరే పెట్టుకున్నారు. ఆయన తెలుగుదేశంలో పనిచేసి వచ్చిన నాయకుడు. ఒక దశలో కేటీఆర్ గారు అయితే భీమవరం నుంచి కూడా పోటీ చేస్తాం, మాకు ఆంధ్ర ప్రాంతంలో వేరే పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారని చెప్పుకున్నారు. వాస్తవంగా మన జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ భారీగా మన సీట్లు అసెంబ్లీలో రాష్ట్రంలో అధికారంలో రాలేకపోయినా నగరంలో రావటంలో ఆంధ్ర ప్రాంత ఓటర్లు లేదంటే తెలుగుదేశం సానుభూతి పరులు ఇతరులు కొంత సెటిలర్స్ అని పిలువబడేవాళ్ళు ఎక్కువగా ఓట్లు వేసిన పరిస్థితి. సో దీన్ని తిరిగి గ్రాప్ చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడారు అనుకోవాలా, లేదు ఒక లాంగ్ టర్మ్ వ్యూహం తెలుగుదేశం నుంచి వచ్చి కాంగ్రెస్లో స్థిరపడి ఇద్దరిని కలిపి ఒక లైన్లో తీసుకెళ్లే ఆలోచన ఉందనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ఎన్నికల వ్యూహంగా కూడా చూడొచ్చా సార్? ఇది అంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏ సభలో మాట్లాడినా ఆయన సహజంగా ఏంటంటే ప్రత్యర్థుల మీద
అంటే పరుష పదజాలం వాడడము, ఆ సందర్భానికి అనుగుణంగా ఇప్పుడు అదేంటి ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, అందరి దేవుళ్ళ మీద ఒట్లేసిండు. ఎందుకు? ఆయనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి నన్ను నమ్మట్లేదు, జనం నన్ను నమ్మట్లేదు, నమ్మించాలి అంటే ఏం చేయాలి అంటే హోరాహోరి పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే జరుగుతుంది. ఒకవేళ నేను అసలు మినిమం నెంబర్ గెయిన్ చేయకపోతే కాంగ్రెస్ అధిష్టానం ఇమ్మీడియట్ గా మన రేట్ గురించి అంటే నెంబర్ గురించి మాట్లాడుతుందని చెప్పి ఆయన ఏదైతే కమ్యూనల్ పోలరైజేషన్ దానికోసం ఎక్కడికి వెళ్తే ఆ దేవుడి మీద ఒట్లేసింది. ఆ విధంగా కమ్యూనల్ పోలరైజేషన్ సార్, కమ్యూనల్ పోలరైజేషన్ వేరు కదా. శ్రీనివాసరావు గారు చెప్పండి. అట్లా దేవుడి మీద ఒట్టేసిండు. ఆ విధంగా ఓ నెంబర్ సాధించిండ్రు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీ కాంగ్రెస్ నుంచి పక్కకి నెట్టివేయగలిగిండ్రు. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోసము అక్కడ ఏంది మన జూబ్లీ హిల్స్ లో మనం చూసినాం ఆ అధికార పార్టీకి ఉన్నటువంటి ఏవైతే స్పెషల్ ఎడ్జ్ ఉంటుందో లేకపోతే ఆ రకరకాల అవకాశాలు ఉంటాయో వాటన్నిటిని ఉపయోగించి ఎంఐఎంని దోస్తాని చేసుకొని గెలిచిండ్రు. ఆ ఊపుతోని పంచాయతీ ఎలక్షన్లకు పోయినరు, వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి ఆయన? ఇప్పుడు మాట్లాడుకోవడానికి నేను పట్టణాలలో ఏం చేసినా అని చెప్తాడు, ఏం చేయలే అంటే కనీసము ఆ పాత బళ్ళల్లో పెట్రోల్ పోయడానికి కూడా పరిస్థితులు సహకరించకపోతే ఆ బళ్ళు కూడా మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలలో ఉండిపోయినాయి. ఇప్పుడు తను ఏం చేయాలా? హౌ టు పోలరైజ్ అనే దాని మీద ముఖ్యమంత్రి గారు కాన్సన్ట్రేట్ చేస్తారు ఎప్పుడు. నాకైతే అదొక రకంగా గ్రేటే అనిపిస్తుంది. రాజకీయాలు అంతే కదా సార్, ఓట్లు తెచ్చుకోవడం గ్రేట్ కదా. ఏం చేసేనా శ్రీనివాస్ గారు ఎంఐఎం అంటరాని పార్టీ అంటారా? ఎంఐఎం ను కలుపుకున్నారన్నారు కదా, ఎంఐఎం ఏమైనా అంటరాని పార్టీయా? అది మీరు నెగిటివ్ మెసేజ్ తీసుకెళ్ళకండి. ఎందుకు బీఆర్ఎస్ కాదు సార్, బీఆర్ఎస్ తో ఎంఐఎం చాలా సంవత్సరాలు కలిసి ఉంది కదా. ఇప్పుడు ఎంఐఎం కోట్ చేశారు, నేనేం చెప్తున్నా, అధికారంలో ఉంటే వాళ్ళతో కలుస్తుంది అది. సాదిక్ గారు నేను చెప్పొచ్చేది ఏంటంటే తన గెలుపు కోసం ఏం చేయాలా, తనకున్న అవకాశాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని తనకున్న అవకాశాలను ఏ విధంగా మలుచుకోవాలి అని చేయడంలో సక్సెస్ అయిండు ఆయన. 100% సక్సెస్ అయింది. అందులో ఏ విధమైనటువంటి తేడా లేదు. దాని దిశగా వెళ్ళి అక్కడ పనిచేసిండు గ్రామ పంచాయతీ ఎన్నికల. అది అయిపోయింది. ఇప్పుడు ఇందిరా శోభన్ గారు మాట్లాడుతున్నారు, ఎన్టీఆర్ నుంచి నేర్చుకుండ్రు, వైఎస్ఆర్ నేర్చుకుండ్రు. వైఎస్ఆర్ కగనేసుకున్నప్పుడు వైఎస్ఆర్ గారిని తిట్టిండ్రు. అసలు ఎన్టీఆర్ గారి హయాంలో వారు లేనే రేలు. వారు 2006లో జెడ్పీటీసీగా గెలిచిండ్రు. వారు నిజంగా ఏదైనా శకం తెలుగుదేశం శకం గురించి మాట్లాడాలి అంటే ఓటుకు నోటు కేసును మళ్ళా ఆయన ఏమన్నా అట్లాంటిది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారా? మరి అంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే ఒక దశాబ్ద కాలం తర్వాత ఎన్టీఆర్ గారి మరణం తర్వాత అట్లా ఇప్పుడు ఆయన ఏ టీడీపీని ఫాలో అవుతారు, ఏ టీడీపీని ఫాలో అయ్యి ముందుకెళ్తారో తెలియదు. అయితే ఇప్పుడు అంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారు ఇందిరా శోభన్ గారు. ఆయన చెప్పింది ఎన్టీఆర్ పేరే కోట్ చేశారు సార్, చంద్రబాబు గారి పేరు కోట్ చేయాలి, ఎన్టీఆర్ టీడీపీనే కోట్ చేశారు. ఎందుకు చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారిని కోట్ చేసినప్పుడు ఓటుకు నోటు విషయం వస్తుంది. అట్లాంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి మనము ఆంధ్ర రాజకీయ పార్టీల అస్తిత్వానికి తావు లేకుండా ఉండడానికి తెలంగాణ భౌగోళిక విభజన జరిగిన తెలంగాణ అట్లాగే సార్ మీరు పార్టీ పేరే బీఆర్ఎస్ అని మార్చుకొని దేశం అంతా ఉన్నాం భీమవరంలో పోటీ చేస్తామని కేటీఆర్ గారు చెప్పాక ఆంధ్ర ప్రాంత ఓట్లు గురించి చెప్తున్నా. ఆ రోజు జరిగిన సంఘటన పట్ల స్పందిస్తున్నా. ఈ రోజు ముఖ్యమంత్రి గారు దిమ్మలు కూల్చాలంటే దిమ్మలు కూలిపోతాయి, అట్లయితే దిమ్మలు కూలిపోతాయని ఖమ్మంలో ఎవరున్నారు, ఎక్కువ ఏ సామాజిక వర్గం ఉంటారు, వాళ్ళందరూ ఏ సామాజిక వర్గాన్ని ఎక్కువ పోలరైజ్ చేస్తారు అనేటువంటివి ఈ అంశాలు. సిపిఎం పోరాటాలు చేస్తుంది, నేను చట్టాలు చేస్తా, వాళ్ళేం పోరాటాలు చేసినావు, నువ్వేం చట్టాలు చేసినావు 2 సంవత్సరాల్లో. కాబట్టి ఇవన్నీ కూడా ఎలక్షన్ పోలరైజేషన్ విషయంలో మీరు మాట్లాడండి. కానీ మీరు ముఖ్యమంత్రిగా దిమ్మలే కూల్చేసేయాలి లేకపోతే ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది సవ్యం కాదు. మేము డెఫినెట్ గా ఈ రోజు కూడా మాకు రైట్ ఉంది. మేము 10 సంవత్సరాలలో ఏం ప్రగతి సాధించడం,
పట్టణీకరణ కోసం ఎంత చేసినాం, ఎన్ని కొత్త మున్సిపాలిటీలు చేసినాం, చెత్త సేకరణకు బండ్లు ఇచ్చినాం, లేకపోతే శ్మశాన వాటికల కోసం మీరు కాదండి ఇచ్చింది మేము. మేము చేసినాం ఇవన్నీ. వాటి గురించి మేము చెత్త సేకరణ బండ్లు మేము మాట్లాడలేదు కాబట్టి మీరు మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత విరామం తర్వాత వచ్చి మళ్ళీ ఇట్లాంటివే మాట్లాడతారు. రైట్ సార్, రైట్. ఒకసారి తాడూరి గారు, సరే ఇప్పుడు రాష్ట్రంలో ఒక రాజకీయ వాతావరణం అంటే మొన్న పంచాయతీ ఎన్నికల తర్వాత కూడా స్పష్టంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న పరిస్థితి కనపడుతుంది. ఓట్లు కానీ సీట్లు కానీ రీత్యా చూస్తే ఈవెన్ మీకు ఉప ఎన్నికలు చూసినా కూడా ఎట్లా బీజేపీ ముఖ్యమంత్రి గారు ప్రధాని కూడా తెలంగాణలో ఉన్న అవకాశాన్ని జారవిడుచుకున్నారని కొంచెం ఎంపీల మీద సీరియస్ అయ్యారు, కేంద్ర మంత్రుల మీద సీరియస్ అయ్యారు అన్న వార్తలు బలంగానే వచ్చినాయి పత్రికల్లో. ఏంటి బీజేపీకి అవకాశం ఉన్నా పాడు చేసుకుంటుందా, ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చెప్పే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనకండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి తోడు దొంగల్లాగా తెలంగాణను దోచుకుంటా ఉన్నారని నేను ఇంతకుముందే చెప్పాను. ఒక నాణానికి బొమ్మ బొరుసు. రెండోది ఇక్కడ శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారిని పోల్చుకున్నప్పుడు వారు ₹1 జీతం తీసుకున్నారు. ఎన్టీ రామారావు గారు పథకాలు అమలు చేస్తానన్నారు సార్ ఒక్కరు. అదే రకంగా తను జీవిత కాలం కాంగ్రెస్ తో పోరాడినాడు, దేశంలోనే నేషనల్ ఫ్రంట్ ని క్రియేట్ చేసినారు. సో మరి ఏ రకంగా ఎన్టీ రామారావు గారిని వారు ఆదర్శంగా తీసుకుంటారు అనేది నాకు అర్థం కాలేదు. రెండోది మీరు గమనించాల్సింది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ భూములని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ని అప్పనంగా అమ్మినటువంటి నాయకులు. మరి వారిని ఏ రకంగా ఆదర్శంగా తీసుకుంటున్నారు, సో వారు ఎట్లా ఆదర్శంగా చేస్తారో చూద్దాం అది. సో మరి రెండో విషయం ఇక్కడ సోదరుడు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, బచ్చు శ్రీనివాస్ గారు మరి వారు బీజేపీ లాగానే కనిపిస్తూ ఉంది, మళ్ళీ మాటలు మాత్రం బీఆర్ఎస్ ఫేవర్ గా మాట్లాడుతా ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ అంటే కొద్దిగా శ్రీనివాస్ అని పేరు పెడితే నేను నేనేమంటున్నా అంటే సీనన్న ఒక్కటి, ఈ రోజు ఎస్ డెఫినెట్ గా కేసీఆర్ గారు హుస్సేన్ సాగర్ ని కొబ్బరి నీళ్లతో నింపాడండి. ఇప్పుడు అవి దాగి అందరం హాస్పిటల్లో పాలవుతున్నామండి. ఆ పక్కకు కొబ్బరి చెట్టు ఉంటే కూడా హుస్సేన్ సాగర్ పక్కన ఆ కొబ్బరికాయలు అమ్మితే ఈ కొబ్బరికాయలు వద్దురా బాబు, మాకు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రాకి వెళ్ళి వచ్చిన కొబ్బరికాయ కొట్టి అని అడుగుతున్నారు. రెండోది ఇస్తాంబుల్ అన్నారు. అవును, ఇస్తాంబుల్ అయిపోయింది, ఇక పని లేదు హైదరాబాద్ కి. వీరేమో ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఇయ్యాల సిటీ అంతా గుంతలమైంది, ఇయ్యాల సిటీ అంతా వీధి కుక్కలు పిల్లల్ని తింటా ఉన్నాయి, ఇయ్యాల పావురాల బెడద ఫ్లూ వస్తా ఉంది, ఇయ్యాల అనేక రకమైనటువంటి కోతులు కూడా నగరంలోకి వస్తా ఉన్నాయి, పులులు వస్తా ఉన్నాయి రాజేంద్ర నగర్ లాంటి ప్రాంతంలో. సో ఈ రకమైనటువంటిది వర్షం పడితే పడవలలో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి హైదరాబాద్ లో దోమలు అయితే విపరీతంగా విజృంభిస్తున్నాయి సార్. మచ్చర్ పైల్వాన్ కాలేని వాళ్ళు వీళ్ళు, ఈ గత ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఇక రేపు ఏ రకంగా మనం కాపాడతారండి మానవులని. నేనేమంటున్నంటే ఇక్కడ హైదరాబాద్ నగర అభివృద్ధి, ఈరేమో లండన్, మనకి హైదరాబాద్ ఎలక్షన్ లేవు సార్ ముందు కాదు. తాడూరి గారు మీకు మున్సిపాలిటీలు మెయిన్ మున్సిపాలిటీలే ఇప్పుడు మున్సిపాలిటీలలో దోమలు ఉన్నాయి, మున్సిపాలిటీలలో కోతులు ఉన్నాయి. అందుకే చెప్పానండి, మున్సిపాలిటీలలో అనేక రకమైనటువంటి రోడ్లు లేవు, మున్సిపాలిటీలో శానిటేషన్. ఈ రోజు అమృత్ కింద మేము పట్టణాలను మీరు ఇంకొక విషయం తెస్తా ఉన్నామండి. ఈ రోజు ఎన్ఏసి ద్వారా రిక్రూట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఇప్పటికే 30-40 వేల మందిని అవుట్ సోర్సింగ్ చేశారు. ఆయన చేసిండు, అది తొలగిస్తామని చెప్పిన ఆయన ఈయన చేసిండు. దీంట్లో ఎట్లా ఏ రకంగా మనం చూసుకుందాం. ఈ రోజు 3 నెలల నుంచి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు లేవు, వాళ్ళకి శానిటేషన్ సిబ్బందికి సరి అయిన మెరుగైన సౌకర్యాలు లేవు, రోగాల బారిన వాళ్ళే పడుతున్నారు. మా మనుషుల్ని రోగాల బారి నుండి బ్రతికిస్తున్నారేమో జిహెచ్ఎంసీ కార్మికులు, గాని వాళ్ళు రోగాల బారిన పడతా ఉన్నారు, వాళ్ళని కాపాడే పరిస్థితులు లేరు. ఈ రోజు అనేక మంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అవినీతి ఏ రకంగా పేరుకోపోయిందో మీరు చూస్తా ఉన్నారు. మొన్న 27 మందిని ఎన్ఏసి నుంచి అవుట్ సోర్సింగ్ తీసుకున్నటువంటి ఇంజనీర్లు. శ్రీనివాస్ గారు మీరు ఈ సమస్యలు బాగా చెప్తున్నారు, కానీ నా పాయింట్ ఏంటంటే మామూలుగా ఎన్నికలంటే అందరికంటే ముందు బీజేపీ పూర్తి సన్నద్ధతను వ్యక్తం చేస్తుంది, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తారు. అలాంటిది ఇవాళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గం ఒక్కొక్క మంత్రికి బాధ్యతలు అప్పగించి స్పష్టంగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. బీజేపీలో ఎప్పుడూ లేనిది గ్రూపులు కుమ్ములాట్లు ఎక్కువేనని ప్రధాని మాట్లాడుతున్న పరిస్థితి.
మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇస్నాపూర్ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ తెలుసా, మేము ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాం. నిన్న విజయ్ మున్సిపల్ లోకల్ బాడీస్ గురించి విజయ్ సంకల్ప సభ పెట్టుకున్నాం మేము. అంత పెద్ద సభ ఎంత దిగ్విజయం అయింది. అక్కడ ఆల్రెడీ మేము అందరం వెళ్ళిపోయినాం, పనులు చేస్తా ఉన్నాం. మేము అవకాశం నుంచి మాట్లాడమండి. మేము ఏం చేయగలుగుతాం అవే చెప్తాం ప్రజలకి. ఈ మోచైకి బెల్లం పెట్టి ఇది చేయమండి. లేకపోతే నేనేమంటున్నా, ఇవాళ అమావాస్య చంద్రుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు. సో నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు కూడా అదే రకంగా తయారైనాడు. ఈ రోజు వెలుగుతున్న పౌర్ణమి చంద్రుడు బీజేపీ. రేపు పట్టణాలలో బీజేపీ విజృంభిస్తుంది తప్పకుండా. ఎందుకంటే కేంద్రం నేరుగా ఇచ్చే నిధులు వస్తున్నప్పుడు, దాంట్లో అవినీతిని అరికట్టి ప్రజలకు చేరవేస్తున్నప్పుడు ఇంకా వీళ్ళతో ఏం అవసరం ఉంది సార్? బీజేపీనే ప్రజలు పట్టం కడతా ఉన్నారు. మీరు చూడండి, ఆశ్చర్యపోతారు. ఆఫ్టర్ కేరళ, ఆఫ్టర్ ముంబై, మీరు రేపు తెలంగాణ విజయ డంకా ఎట్లా మోగుతుందంటే అసలు మీరు చాలా ఆశ్చర్యపోతారు. మీడియా అంతా తెలంగాణలో వచ్చి కూర్చుంటది సోషల్ మీడియాలో. రేపు మున్సిపాలిటీలలో అట్లా విజయం పొందుతా ఉంటాం. రైట్. ఇంద్ర గారు ఉన్నారా? ఇంద్ర గారు లేరు. రెహమాన్ గారు, నిజంగానే అంటే కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు దానికి త్రివేంద్రం బీజేపీ గెలిచింది. సరే, బాంబేలో బృహన్ ముంబై ఏమో సరే గందరగోళం, క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. హైదరాబాద్లో గతంలో కొంత బలంగా సీట్లు తెచ్చుకునే పరిస్థితి. బహుశా కాంగ్రెస్ అప్పుడు చాలా అధ్వాన్నమైన స్థితిలో ఉన్నది, బీజేపీ బలంగా పుంజుకున్నది. ఆ తర్వాత రాజకీయాలు మారిపోయినాయి. సో ఇప్పుడు ఎలా ఉండొచ్చు ఓవరాల్గా? అంటే బీజేపీ బలంగా ఏమన్నా రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఉంది పట్టణ ప్రాంతాల్లో? అంటే ఇప్పుడు త్రివేంద్రం గురించి ముందు రావాలి. త్రివేంద్రంలో ఆల్రెడీ బీజేపీ అదొక్క ప్రాంతంలోనే ఉంది. అక్కడ ప్రతిపక్షంలో ఉండే ఆ కార్పొరేషన్ సంబంధించి ఒక్కటే సీట్ అండి. ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కలిస్తే వీళ్ళకంటే ఎక్కువ. కానీ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఎప్పుడు కలవండి అక్కడ, కలవవు. కాబట్టి అంటే ఒక్క కార్పొరేటర్ ను తెచ్చుకోలేక ఎల్డిఎఫ్ యూడిఎఫ్ వాళ్ళు వదులుకోలేదండి. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కేవలం ఒక్క సీట్ తేడాతోటి తిరువనంతపూర్ లో త్రివేంద్రంలో రావడం మనం చూసాం. అది పక్కన పెడితే మొత్తం ఎంటైర్ తెలంగాణలో పట్టణ ప్రాంతంలో కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, బీజేపీకి అనుకూలమైన వాతావరణం కేవలం ఎంపీ ఎన్నికల్లో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు కూడా మనకంత గణనీయంగా ఆ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితి కనపడలే. మీరు అన్నట్టుగా ఇంతకు ముందు హుజరాబాద్ లో గెలిచి, తర్వాత దుబాకలో గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీలో కూడా మంచి పర్ఫార్మ్ చేశారు. ఆ రోజున ఎక్కడో చోట కాస్త బీఆర్ఎస్ కు చెక్కు పెట్టాలి అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కనపడిందండి. అంటే మేయర్ బీఆర్ఎస్ ఉండాలి, కానీ ఎక్కడో చోట కాస్త చిన్న వాత పెట్టాలి బీఆర్ఎస్ అన్నది ప్రజల్లో చాలా వినపడిందండి, వచ్చింది. అట్లా కొంత బీజేపీని పెంచడం అనేది ఏ మేరకు పెంచాలో ఆ మేరకే పెంచింది. తర్వాత మునుగోడు తర్వాత మళ్ళీ ఆ పరిస్థితి కనపడలేదండి. కాబట్టి ఇప్పుడు వచ్చే మునుగోడులో మళ్ళీ వాళ్ళు కోరి తెచ్చుకున్నటువంటి ఎన్నికలు, అప్పటి రాజగోపాల్ రెడ్డిని రిజైన్ చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళితే రాజగోపాల్ రెడ్డి ఓడిపోయి మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కూడా గణనీయంగా ఈ రాష్ట్రంలో బీజేపీ అవసరం ఉంది అనేటువంటి పరిస్థితి ఏమీ కనపడట్లేదు. నిజానికి ప్రతిపక్ష పాత్రలో కానివ్వండి, మొన్నటి ఎన్నికల్లో కానివ్వండి, అంటే మనకు జూబ్లీహిల్స్ డిపాజిట్ గల్లంత అయింది కదండి, బీజేపీ కూడా సర్వశక్తులు ఒడ్డింది కదా, అట్లాంటి రిజల్ట్సే దాదాపుగా రిపీట్ అవుతాయి అనేది కనపడుతుంది. బీఆర్ఎస్ గట్టి పోటీని ఇచ్చింది, అది కాదనలేని సత్యం. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇందాక వారే చెప్పారు, గతంలో బీఆర్ఎస్ 90 స్థానాలు 90% పంచాయతీలు గెలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ 60-60% పంచాయతీలు. శ్రీనివాస్ గారు, ప్రతిపక్ష పార్టీ స్థానిక సంస్థల్లో అనుకూలత ఉండదు, అయినా బీఆర్ఎస్ ఆ మేరకు గెలవడం వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. రైమన్ అన్న, ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ బయటికి వెళ్ళని నాయకుడు ఈ రాష్ట్రంలో గెలిచిన రేపు లోకల్ బాడీస్ రాష్ట్ర ప్రభుత్వంగా లేదు, కేంద్ర ప్రభుత్వంగా లేదు. ఇప్పుడు ఉంటే గింటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో బీజేపీ. రైట్ సార్, ఎవరు అనుకూలమైన పాయింట్లు వాళ్ళు చెప్పుకోండి. అయితే మొత్తంగా మున్సిపల్ ఎన్నికలకైతే సర్వం సన్నద్ధం అవుతున్నది. ఈ నెల 22 నుంచి 25 మధ్యలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. పంచాయతీల్లో గెలిచిన ఊపులోనే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అధికార పార్టీ మున్సిపాలిటీ గెలవబోతుందా, లేదు ప్రతిపక్షాలంటే బీఆర్ఎస్ అలాగే బీజేపీ పుంజుకుంటే అనేది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న రెహమాన్ గారికి, బొత్స శ్రీనివాస్ గారికి, తాడూరు శ్రీనివాస్ గారికి, ఇందిరా శోభన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం.